బ్రిడ్జ్ని డెమాలిష్ చేయడం మొదలుపెట్టింది జూలై 27, 2025. ఆ రోజున మనం 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే దాదాపు ఆగస్ట్ ఫస్ట్ వీక్కి. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 మంత్స్లో. ఇంకొక 1 ఇయర్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్నీ కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. నందివేలికి కూడా ప్రాబ్లం ఏమి లేదు, గ్రావెల్ దొరకట్లేదు మనకి చుట్టుపక్కల. ఆ గ్రావెల్ ఫిల్లింగ్ అది కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు అందరితోటి. ఈ చుట్టుపక్కల గుంటూరు ప్రక్కల ఎక్కడ కూడా గ్రావెల్ లేదు, పల్నాడు అటు సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు ఒరిజినల్గా వాళ్ళు టెండర్ వేసినప్పుడు చుట్టుపక్కల గ్రావెల్కి వాళ్ళు కాస్ట్ వేసుకుంటారు. పల్నాడు అట్స్ అనేటప్పటికి ట్రావెల్ ఛార్జెస్ ఎక్కువ అవ్వటం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు భరిస్తూ చేస్తూ ఉన్నారు. ఒక 1-2 మంత్స్ అటు ఇటుగా ఏదైనా మనం అనుకున్న టైంకి నంది వెలుగు ఒక 1-2 మంత్స్లో అటు ఇటుగా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2 మంత్స్లో అది కూడా కంప్లీట్ చేసి